టార్చర్ ఎక్కువైపోతుంది. ఏమైంది పవన్, వారం రోజుల నుంచి చూస్తున్నా, అసలు ఏంది పరిస్థితి? అసలు నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఏంది ఏదో టెన్షన్ పడుతున్నావు, ఏందా నీ ప్రాబ్లం ఏంది? ఏ రకంగా ఇంటికి అనిపిస్తలేదన్నా. ఏమైంది నీ ప్రాబ్లం ఏంది? పెళ్ళి 6 months కూడా కదా, ఇంటికి పోవాలనిపించబడింది. రోజు నా బాగా టార్చర్ పెడుతుందన్న. అసలు ఇంటికి పోవాలనిపిస్తే ఇక్కడ అనిపిస్తుంది నాకు. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. చూసారుగా ఆ వ్యక్తి ఎలా సఫర్ అయ్యాడు. సో ప్రతి ఒక్కరికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అవసరం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూస్తే మీకు పూర్తి అవగాహన వస్తుంది. అయితే 30-40 సంవత్సరాల క్రితం మాత్రం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది లేదు. ఎందుకంటే అప్పట్లో మన పేరెంట్సే మనకి మ్యారేజ్ నిర్వహించే, అంటే అమ్మాయి తరఫున కానీ అబ్బాయి తరఫున కానీ సేకరించి మంచి చెడులు పెద్దవాళ్ళే చూసేవాళ్ళు. పెళ్ళైన తర్వాత కూడా ఏవైనా సమస్యలు వస్తే వాళ్ళు పెద్దలకి చెప్పి పెద్దల సమక్షంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునేవాళ్ళు. కాలానుగుణంగా అమ్మాయిలు కూడా ఎక్కువ చదువుకోవడం, అబ్బాయిలు కూడా చదువుకోవడం, అమ్మాయిలు కూడా జాబ్ చేయడం, అబ్బాయిలు కూడా జాబ్ చేయడం. దీంతో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన వచ్చినట్టుగా ఫీల్ అయ్యి నేనే గొప్ప అనే అవగాహనతో సమస్యలకు దారితీశాయి. కాలానుగుణంగా 90 సంవత్సరం అంటే 1990 వచ్చేసరికి కాలానుగుణంగా ఈ విడాకుల సమస్యలు పెరిగిపోయాయి. సో విడాకుల సమస్యలు ఎలా పెరిగాయి, ఎందుకు పెరుగుతున్నాయి, ఏ సమస్యల వల్ల పెరుగుతున్నాయి అనే దానిపై మన దేశంలో ఒక సామాజిక సంస్థ దీనిపై విశ్లేషణ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరికని కాదు, ప్రీ కౌన్సిలింగ్ జరిగితే మంచిదని వాటిపై అనాలిసిస్ నిర్వహించి అందులో 90-95% కుటుంబాలు విడాకుల జోలికి పోకుండా మంచిగా సహజీవనం సాగిస్తున్నారని ఆ అనాలిసిస్లో తేలింది. కాబట్టి అంతేకాకుండా విదేశాల్లో కూడా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు విదేశాల్లో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంది. ఎవరైతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అక్కడ తీసుకున్నారో అక్కడ కూడా 95% వరకు ఈ యొక్క రిజల్ట్ బాగా వస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు, అబ్బాయిలు జాబ్ చేస్తున్నారు, సరి సమానంగా సంపాదిస్తున్నారు. కాబట్టి అంటే మ్యారేజ్ చేసుకునే ముందు కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిది. మన యొక్క భవిష్యత్తుని మనం కాపాడుకునే స్టేజ్లో ఉంటాం. మరి ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏం చేస్తారు అంటే, ముఖ్యంగా ఈ కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే ఒక క్వశ్చనర్ ఇస్తారు మీకు. ఆ క్వశ్చనర్లో ఏముంటాయి, మీ యొక్క ఆలోచనలు ఏంటి, ఆ క్వశ్చనర్ ఆధారపడి అంటే ఇద్దరికి ఇస్తారు, అబ్బాయికి క్వశ్చనర్ ఇస్తారు, అమ్మాయికి క్వశ్చనర్ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనలని ఆ ఫామ్లో ఫిలప్ చేస్తారు. కాబట్టి ఈ అమ్మాయి కూడా ఆ ఫామ్లో మొత్తం తన ఆలోచనలు ఫిలప్ చేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ కౌన్సిలర్కి తన అవగాహన ఎలా ఉంది, తిన అవగాహన ఎలా ఉంది, ఈ 2 అభిప్రాయాలను తీసుకొని తను వాళ్ళిద్దరికి సరైనటువంటి సలహాలు ఇస్తారు. ఇందులో కొన్ని విషయాలు మనం గమనించాలి. ఫస్ట్ ప్రీ మ్యారిటల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇద్దరి అవగాహనలు తెలుసుకోవాలి. ఇద్దరి అవగాహన ఇన్ ద సెన్స్, అబ్బాయి యొక్క ఆలోచనలు ఏ తీరులో ఉన్నాయి, అమ్మాయి ఆలోచనలు ఏ తీరులో ఉన్నాయి, ఇద్దరి ఆలోచనలు సరిపోతున్నాయా లేవా అనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండో విషయం ప్రయోజనాలు. ఈ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేవా? ఎస్, తప్పకుండా ఉంటాయి. భాగస్వాముల మధ్య భావోద్వేగమైనటువంటి ఏమైనా ఉన్నాయా, అంటే గొడవలు అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అలాంటివి కూడా అంటే భవిష్యత్తులో ఇలా జరగకుండా ఇలా చేసుకోవచ్చు అనేటువంటి ప్రయోజనాలు మనకు ఉపయోగం ఉంది. అంతేకాకుండా మన దేశ సాంప్రదాయం ప్రకారం కొన్ని సాంస్కృతిక విలువలు సాంప్రదాయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇద్దరు కూడా అంటే ఈ రోజుల్లో ఎట్లుందంటే ఈ అడ్వాన్స్ జనరేషన్ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల సాంప్రదాయాలను పూర్తిగా మర్చిపోతున్నారు. అయితే ఆ సాంప్రదాయ విలువలు, సాంస్కృతిక విలువలు వీళ్ళిద్దరికీ అవగాహన ఉందా, లేకపోతే కౌన్సిలర్ మీకు ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని తను తెలియజేస్తారు. తర్వాత ముందే డిస్కషన్స్ చేసుకోవాలి. అంటే నథింగ్ బట్ చర్చలు. డిస్కషన్స్ ఏం చేయాలి అంటే వాళ్ళిద్దరూ భవిష్యత్తులో వీళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి, ఆమె ఆలోచనలు ఎలా ఉండాలి, ఈ రెండింటిని డిస్కషన్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరి భావోద్వేగ స్థితులు ఎలా ఉంటాయి అంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారు, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఆ విషయంపై కూడా ఇక్కడ కౌన్సిలర్లు మీకు సరైనటువంటి
సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత మన ఇండియాలో సమస్య జనరల్గా ఎలా వస్తుందంటే, అమ్మాయి అబ్బాయి సరైన అవగాహన నుండి వాళ్ళు బాగున్నప్పటికీ మన ఇండియాలో సాధారణంగా మనం గమనించినంత వరకు ఇటు అమ్మాయి తల్లిదండ్రులు ఇవాళ అమ్మాయి ఎలా ఉన్నావు అని అవి చేస్తున్నారా, ఇవి చేస్తున్నారా లేదా, అబ్బాయి తరఫున వాళ్ళు అరే అమ్మాయి ఏంటి అని ఇలా ఏమైపోతుందంటే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ కావడం వల్ల దాంతో అంటే అనవసరమైన సమస్యలు వచ్చి కొత్త సమస్యకు దోహదమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా జరగకుండా ముందే మనం కౌన్సిలింగ్లో ప్రతి విషయాన్ని మనం చర్చించినట్లయితే మనకు ఒక మంచి మార్గదర్శకత ఏర్పడుతుంది. కుటుంబాన్ని భవిష్యత్తులో ఎలా బాగుగా ఉంచుకోవాలనే దానిపై మనం మాట్లాడగలం. ఈ విషయాలన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ మిత్రులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని కొత్త ఇలాంటి వీడియోల కోసం సతీష్ రిలేషన్షిప్ కోచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.